నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 13వ వాక్యం నేను చదువుతానమ్మా, మీరందరు చక్కగా బైబిల్ చూడండి. నెహెమ్యా గ్రంథం, ఏ గ్రంథము? నెహెమ్యా గ్రంథం. నెహెమ్యా, ఈ నెహెమ్యా ఎవరో మీకు తెలుసా? రాజు దగ్గర గిన్నె అందించువాడు కదండి, పాత్ర అందించువాడు. చాలా చక్కటి ఉద్యోగం. ఈయన ముందు దాగిందే తర్వాత ఎవరు తాగుతారు? రాజు తాగుతాడు. చూడండి, నెహెమ్యా తాగిన తర్వాతే ఎవరు తాగుతారు? దాంట్లో ఎవరైనా విషయం కలిపారు అనుకో, మొదట ఎవరు చచ్చిపోతారు? నెహెమ్యాయే చచ్చిపోతాడు. చూడండి, అంత గౌరవప్రదమైన కీలకమైన ఉద్యోగం చేస్తున్న నెహెమ్యా, ఆయనే ఈ పుస్తకాన్ని రాశాడు. యెరూషలేము ప్రాకారాలు గుమ్మాలు కట్టాడు. యెరూషలేము మందిరాన్ని కట్టలా నెహెమ్యా. ఏం కట్టాడు చెప్పండి? పడిపోయిన ప్రాకారాలు, గుమ్మాలు, ద్వారాలు కట్టాడు నెహెమ్యా. నెహెమ్యా పుస్తకం 3వ అధ్యాయం 13వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు మన ధ్యానము అంశము లోయ ద్వారము. చెప్పండి, ఏ ద్వారం? లోయ ద్వారం. చెప్పాలి గట్టి, ఏ ద్వారం? కాయ ద్వారం కాదమ్మా, ఎవరు? లోయ ద్వారం అనండి. ఏ ద్వారం? లోయ ద్వారం. లోయ 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 ద్వారం. చూడండి 13వ వచనం. లోయ ద్వారమును హానూను జానోహ కాపురస్తులను బాగు చేసి కట్టిన తరువాత దానికి తలుపులను, తాళములను, గడియలను అమర్చిరి. ఇదియుగాక పెంట ద్వారము వరకుండు గోడ 1000 మూరల దనుక వారు కట్టిరి. 1000 మూరలు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. లోయ ద్వారము 1000 మూరలు అనే మాట అండర్లైన్ చేసుకోండి. దేవుని వాక్యాన్ని చక్కగా ధ్యానం చేద్దాం. చూడండి, మీకు కొంచెం వివరం చెప్తా నెహెమ్యా గ్రంథంలో ఏం జరిగిందో. మొదటి అధ్యాయం చూడండి. మన అంశం వచ్చి ఈరోజు ఏంటి? అంశం ఏంటి? లోయ ద్వారం. లోయ ద్వారం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 3వ వాక్యం నేను చదువుతున్నాను. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను, నిందను పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం ఏమై చేయబడింది? పడద్రోయబడినది. దాని గుమ్మములు అంటే దాని ద్వారాలు ఏం చేయబడ్డాయి? అగ్ని చేత కాల్చబడినని నెహెమ్యాతో చెప్పినప్పుడు నెహెమ్యా దుఃఖపడి కొన్ని దినాలు ఏం చేశారంట? ఉపవాసం ఉండి ఏడ్చి రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని ఆ పడిపోయిన ప్రాకారాలు, ఆ గుమ్మాలు కట్టడానికి రాజు సహాయంతో యెరూషలేముకి వచ్చాడు నెహెమ్యా. వచ్చి ఆ గుమ్మాలు కట్టాడు, ఆ ప్రాకారాలు నిలబెట్టాడు కదా. ఆ గుమ్మాల గురించిన వివరణ నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయంలో 10 గుమ్మాలు ఉన్నాయి. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయంలో ఎన్ని గుమ్మాలు? 10 గుమ్మాలు. చెప్పండి, ఎన్ని గుమ్మాలు? 10 గుమ్మాల గురించి చెబితే రాత్రి 10 గంటలు అయింది, మీరు అప్పుడు దాకా కూర్చొని. కాబట్టి నేను ఈరోజు లోయ గుమ్మము, లోయ ద్వారం గురించే మనం వినబోతున్నా. చెప్పండి, ఏ ద్వారము? లోయ ద్వారము గురించే వినబోతు. దానికంటే ముందుగా ఈ నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయంలో 10 ద్వారాలు ఉన్నాయి. మీకు హోంవర్క్ ఇస్తారా? ఏ వర్క్? మీరు ఇంటికి వెళ్ళి చదువుతారా? ఆ 10 ఏంటో నేను ఇప్పుడు 4 గుర్తు చేస్తా, మిగతా 6 నాకు వచ్చే ఆదివారం చెప్పాలి. చెప్తారా? చెప్పండి, చెప్తారా? చూడండి, మొదటి గుమ్మం చూడండి. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయంలో 10 గుమ్మాలు ఉన్నాయి. మొదటి గుమ్మం మొదటి వచనం. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరుని యాజకులను లేచి గొర్రెల గుమ్మము కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపారు. ఏ గుమ్మము? ఈ గుమ్మం గొర్రెల గుమ్మం. చెప్పండి, ఏ గుమ్మం? గుమ్మము. అమ్మ వినాలి తల్లి, జాగ్రత్తగా వినాలి, అందరూ వినాలి. లైవ్లో చూస్తున్న వారు కూడా శ్రద్ధగా వినాలి, రాసుకోండి. గొర్రెల గుమ్మం. మొదటి గుమ్మం పేరు ఏ గుమ్మం? విశ్వాస జీవితం ప్రారంభమయ్యేది కూడా గొర్రెల గుమ్మం నుంచే. ఆ గుమ్మము, ఆ ద్వారం ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారే. యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసే అంటాడు, గొర్రెలు పోవు ద్వారము నేనే అన్నాడు యేసే. చెప్పండి, ఏ ద్వారము? గొర్రెలు పోవు ద్వారమును నేనే, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. చూడండి, యేసుక్రీస్తు నందు విశ్వాసముంచి రక్షించబడిన జీవితానికి సాదృశ్యమో గొర్రెల గుమ్మము. గొర్రెల గుమ్మం దేనికి సాదృశ్యం? చెప్పాలి ఇప్పుడు. గొర్రెల గుమ్మం దేనికి సాదృశ్యం?
రక్షించబడిన జీవితానికి సాదృశ్యం. చెప్పండి దేనికి? విశ్వాసి పాపంలో బ్రతుకుతూ ఉండగా యేసయ్య పిలుపునందుకొని యేసయ్య పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేమి ఇస్తాను? విశ్రాంతి ఇస్తానని చెప్పాడు యేసయ్య. యేసయ్య పిలుపునందుకొని యేసయ్య దగ్గరికి వచ్చి, యేసు ప్రభువారు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపం కొరకై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మరలా నా కొరకై తిరిగి రానయ్యున్నాడు అని యేసుక్రీస్తు ప్రభునందు విశ్వసించిన ప్రతి ఒక్కరూ ఏం చేయబడతారు? రక్షించబడతారు. ఆ రక్షించబడిన జీవితానికి సాదృశ్యమే ఏ గుమ్మమో? గొర్రెల గుమ్మము. బాగా చెప్పాలి, ఏ గుమ్మమో? కాబట్టి గొర్రెల గుమ్మము ఎవరికి సాదృశ్యం? రక్షించబడిన మన ఆత్మీయ జీవితానికి సాదృశ్యం. తర్వాత రెండో గుమ్మము చూడండి, 3వ వచనం, నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. మత్స్యపు గుమ్మము. చెప్పండి, ఏ గుమ్మం? చెప్పాలి గట్టిగా, ఏ గుమ్మం? మత్స్యము అంటే ఏం చెప్పండి? చేప. వెరీ గుడ్. ఇంగ్లీష్లో ఫిష్ గేట్, ఫిష్ గేట్ అన్నది. మత్స్యపు గుమ్మము ఇది దేనికి సాదృశ్యము? యేసుప్రభువారు అన్నాడు శిష్యులు పిలుస్తూ, యేసయ్య చూడండి, ఆయన శిష్యులు పిలుస్తూ, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను బట్టు జాలర్లుగా చేస్తాను. కదండి, ఏంటి నాని డిస్టర్బెన్స్? నా వెంబడి రండి, నేను మిమ్మల్ని ఏం చేస్తాను? మనుష్యులను బట్టు జాలలుగా చేస్తాను. కదండి, యేసయ్య ఏమన్నాడు? చెప్పండి చెప్పండి, ఇప్పుడు మీరన్నా రెస్పాండ్ ఇవ్వాలి నాకు బాగా. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని ఏం చేస్తాను? ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్ అన్నాడు యేసయ్య. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని ఏం చేస్తాను అంటే యేసుక్రీస్తునందు విశ్వసించిన మనందరం, అదొద్దయ్యా సరిగ్గా చూడమంటే, యేసుక్రీస్తునందు విశ్వసించిన మనందరం యేసయ్యను ఏం చేయాలి? వెంబడించాలి, సేవ చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? సేవ చేయాలి. చెప్పండి గట్టిగా, ఏం చేయాలి? చెప్పు చెప్పు మల్లేశ్వరి, ఏం చేయాలి? రక్షించబడిన ప్రతి ఒక్కరూ రెండవదిగా ఏం చేయాలి? మత్స్యపు గుమ్మములోకి రావాలి, ఫిష్ గేట్లోకి రావాలి. అంటే దేవుని సేవలోకి రావాలి, వల వేయాలి. ఏం వేయాలి? నువ్వు వేస్తున్నావా? సత్యకుమారే, ఏం పేరు? నీ పేరు? మల్లేశ్వరి, సేవ చేస్తున్నావా? వల వేస్తున్నావా? ఎక్కడ వేయాలి వల? లోకంలో వినుకొండలో చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మనం ఏం చేయాలి? యేసయ్య సువార్త చెప్పి వల వేసి వారిని ఎక్కడ తీసుకురావాలి? దేవుని సంఘానికి నడిపించాలి. అది మన బాధ్యత, మన బాధ్యత. కాబట్టి గొర్రెల గుమ్మము రక్షించబడిన జీవితానికి సాదృశ్యమో. చెప్పండి, గొర్రెల గుమ్మం దేనికి సాదృశ్యం? రక్షించబడిన జీవితం. రెండవ గుమ్మం మత్స్యపు గుమ్మం దేనికి సాదృశ్యం? రక్షించబడిన ప్రతి వ్యక్తి ఏం చేయాలి? యేసయ్య సేవ చేయాలి, సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటన అనేది సేవకుడు భారమే కాదు. నెల్లూరు మిషన్ హాస్పిటల్లో రాసి ఉంటుంది, ఎప్పుడు నేను ఈ మాట చెప్తా కదా, ఎవాంజలిజం ఈజ్ ది హార్ట్ బీట్ ఆఫ్ ద చర్చ్. సువార్తీకరణ అనేది సంఘం యొక్క గుండె చప్పుడు, సంఘం యొక్క గుండె చప్పుడు. సంఘంలో విశ్వాసులందరూ, పాస్టర్ గారు దసరా సెలవులు వస్తున్నాయి, ఏం చేద్దాం? వీధి సువార్త చేద్దామా? ట్రాక్ డిస్ట్రిబ్యూషన్ చేద్దామా? సువార్త ప్రకటన చేద్దాం పాస్టర్ గారు. ఈ సెలవుల్లో కొంతమందినైన ఆత్మలను దేవుని కొరకు సంపాదించాలి, ఈ భారం మనకు ఉండాలి. అది మత్స్యపు గుమ్మం. లేదులే పాస్టర్ గారు, సెలవులకు అమ్మకు తిని పడుకుంటాను, సెలవులు వచ్చి ఎంజాయ్ చేస్తాను, ఆ ఊరు ఈ ఊరు పోతా. కాదు కాదు, దేవుడు మనకు ఒక భారం ఇచ్చాడు. నశించిపోతున్న వారికి సువార్త చెప్పాలి, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద ఉంది. నా మీదే కాదు, సంఘం మనందరి మీద ఉంది. కాబట్టి మీరు సిద్ధపడండి. ఒకటి, గొర్రెల గుమ్మం దేనికి సాదృశ్యం? రక్షించబడిన జీవితానికి సాదృశ్యం. రెండవ గుమ్మం మత్స్యపు గుమ్మం దేనికి సాదృశ్యం? సేవ చేయాలి. మనందరం ఏం చేయాలి? యేసయ్య సేవ చేయాలి. నేను పెట్రోల్ బంక్ దగ్గర ఆగా,
నేను పెట్రోల్ కొట్టించుకుంటున్నా, ఒక ఆయన గబక్కన కారులో దిగి ఆయన పెట్రోల్ కొట్టించుకుంటా గబగబా ట్రాక్స్ ఇస్తున్నాడు ఆ పెట్రోల్ బంక్ దగ్గర కొట్టే వాళ్ళకి. సేవ సేవ, ప్రభువు మనల్ని పిలిచిందే ఆయన పరిచర్య చేయాలని, నశించిపోతున్న అనేక మందికి సువార్త ప్రకటించాలని. సేవ మన భారం. అది మత్స్యపు గుమ్మం. మూడవ గుమ్మం చూడండి, 6వ వచనంలో ఉంది, పాత గుమ్మము. దాని పేరేం పేరు? ఓల్డ్ గేట్. చెప్పండి ఏ గేటు? చెప్పండి ఏ గేటు? ఓల్డ్ గేట్. చెప్పండి ఏ గేటు? పాత గుమ్మం. పాత గుమ్మము మనం వినే దేవుని వాక్యానికి సాదృశ్యం. ఇర్మియా 6:16 చదవండి, ఎవరైనా తీసిన గబకన. పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకేం కలుగుతుంది? నెమ్మది కలుగును. ఓల్డ్ గేట్, పాత గుమ్మము దేవుడు మనకిచ్చిన, మన పితరులు ఇచ్చిన శ్రేష్టమైన వాక్య జీవితానికి సాదృశ్యం. సేవ చేసి రక్షించబడి పరిచర్య చేసే మనందరము ఈ పాత గుమ్మమైన ఈ వాక్యపు హద్దుల్లో జీవించాలి, ఈ వాక్య నియమాల్లో బ్రతకాలి. ఈ రోజుల్లో చాలా అబద్ధ బోధలు వచ్చినాయి, అబద్ధ బోధకులు వచ్చారు, రకరకాలుగా బోధించే వాళ్ళు వచ్చారు. జాగ్రత్త, వాళ్ళను మనం వెంబడించకూడదు. యేసు ప్రభువారు నిజమైన దేవుడు, లోకరక్షకుడు. యేసు ప్రభువారు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపం కొరకై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మరలా నా కొరకై తిరిగి రానయ్యున్నాడు, యేసయ్య 2వ రాకడ కొరకు నేను సిద్ధపడుతున్నానని ఎవరైతే సత్య సువార్త బోధిస్తారో, ఈ పాత గుమ్మము ఈ సత్య సువార్తకు సాదృశ్యం. దాంట్లోనే మనం నిలిచి ఉండాలి. చూసారా? చెప్పండి, ఎన్ని గుమ్మాలు విన్నా? అమ్మా సంజమ్మ, ఎన్ని గుమ్మాలు విన్నా? 1. ఏ గుమ్మం? చూసారా? వచ్చారు కానీ మీరు ఆసక్తి ఆడడం చూసారా? గొర్రెల గుమ్మం దేనికి సాదృశ్యం? రక్షించబడిన జీవితానికి సాదృశ్యం. 2వ గుమ్మం మత్స్యపు గుమ్మం దేనికి సాదృశ్యం? సేవకు సాదృశ్యం. 3వ గుమ్మం పాత గుమ్మం దేనికి సాదృశ్యం? మనం దేవుని వాక్యం అనే నిబంధన ప్రకారం ఏం చేయాలి? జీవించాలి, అంటు కట్టబడి ఉన్నాయి. దీనికి గాక వేరే దానికి మనం లోబడకూడదు. ఇది పాత గుమ్మం. ఇప్పుడు మన అంశంలోకి వస్తున్న 4వ గుమ్మం 13వ వచనం, నెహెమ్యా గ్రంథం 3:13 ఏముంది? లోయ ద్వారము. చెప్పండి, ఏ ద్వారము? ఏ ద్వారము? చెప్పు అరుణ, ఏ ద్వారం? గట్టిగా చెప్పు, ఏ ద్వారం? ఇంగ్లీష్లో వ్యాలీ గేట్, లోయ ద్వారం. చెప్పండి, ఏ ద్వారం? చెప్పాలి గట్టిగా, ఏ ద్వారం? లోయ ద్వారము. 3 విషయాలే చెప్తా ఈరోజు. ఎన్ని విషయాలు చెప్తా చెప్పండి? ఈ లోయ ద్వారం గురించి ఎన్ని విషయాలు? బాగా వినాలి. లైవ్లో చూస్తున్న వారు కూడా షేర్ చేయండి, వాక్యాన్ని 10 మందికి పంచిపెట్టండి. లోయ ద్వారం ఏంటి? లోయ విశ్వాస జీవితము లోయ ద్వారమే. ఈ లోయ ద్వారం 3 విషయాలు. మొదటిది డీటెయిల్స్. డి లెటర్ మీదే 3 విషయాలు. డీటెయిల్స్, వివరాలు ఇస్తా. ఈ లోయ ద్వారాన్ని గురించిన వివరాలు మనం నేర్చుకోబోతున్నాం. ఈ లోయ ద్వారం అసలు దీనికి పేరు ఎందుకు వచ్చిందంటే, తలుపు తీయగానే, ఈ ద్వారం తలుపు తీయగానే ఏముంటుందంట? లోయ. అందుకని ఏమని పెట్టారు? బాగా వినాలి. విశ్వాస జీవితము అనేకమైన లోయల గుండా నడిచే జీవితము. ఈరోజు మీరు అనారోగ్యం అనే లోయ గుండా నడిచే వాళ్ళు ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులని లోయల గుండా నడిచే వాళ్ళు ఉన్నారు, అవమానాలు నిందలు అనే లోయల గుండా నడిచే వాళ్ళు ఉన్నారు, సూటిపోటి మాటలు విసిగింపుడు అనే లోయల గుండా నడిచే వాళ్ళు ఉన్నారు, నా భవిష్యత్తు ఏమైపోద్దో అనే ఆందోళనతో నడిచే లోయలలో బ్రతికే వాళ్ళు ఉన్నారు. క్రైస్తవ విశ్వాస జీవితమో ఏ జీవితమో? లోయలతో కూడిన జీవితమే. మీకు తెలుసా, విశ్వాస జీవితంలో ఎక్కువ లోయలు ఉంటాయి, కొన్ని కొండ శిఖర అనుభవాలు ఉంటాయి. ఎక్కువ ఏమంటాయి చెప్పండి? లోయలే ఎక్కువ, తక్కువ ఏంటి? కొండలు తక్కువ.
కొండలు తక్కువ, గుర్తుపెట్టుకోవాలి. లోయలో ఎక్కువ. పాస్టర్ గారు, పోయిన సంవత్సరం అంతా బాధపడ్డా, ఈ సంవత్సరం అన్నా ప్రభు బాగు చేస్తాడా చేయడాని ఆందోళనతో ఉన్నానయ్యా. పోయిన సంవత్సరం అంతా వేదనకు గురయ్యా, పోయిన సంవత్సరం అంతా కష్టపడుతున్నా, ఈ సంవత్సరం అన్న లోయలే. విశ్వాస జీవితంలో ఎక్కువ లోయలే ఉంటాయి, లోయలే ఉంటాయి. ఈ లోయల గురించిన డీటెయిల్స్, మొదటి మాట డి ఫర్ డీటెయిల్స్, వివరాలు మీకు ఇస్తా చూడండి. వివరాలు డి ఫర్ డీటెయిల్స్. చూడండి, కొన్ని విషయాలు మీకు ఇక్కడ చూపిస్తా చూడండి. ఆ 13వ వచనం, నెహెమ్యా గ్రంథం 3:13. లోయ ద్వారమును హానూనును జానోహ కాపురస్తులను బాగు చేసి కట్టిన తర్వాత దానికి తలుపులను తాళములను గడియలను అమర్చిరి. ఇదిగాక పెంట ద్వారం వరకు గోడ ఎన్ని మరులు? బాగా వినండి. హానూను అనే మాట కనపడింది కదా. హానూను అనే మాటకు బైబిల్లో ప్రతి మాటకు ఒక అర్థం ఉంటుంది కదండి. ఈ లోయ ద్వారం కట్టడంలో సహాయపడిన వారు, కట్టిన వారు, దాని తలుపులు బిగించిన వారిలో ప్రధానమైన వ్యక్తి ఎవరు? హానూను. చెప్పండి, ఎవరు చెప్పాలి? ఆ పేరు చెప్పాలి గట్టిగా. ఎవరు ఆయన? హానూను అనే మాటకు హంబుల్ పర్సన్, తగ్గింపు స్వభావం కలిగిన వ్యక్తి. లోయలు మనకు నేర్పించే పాఠాలు ఏందో తెలుసా? తగ్గింపు స్వభావాన్ని నేర్పిస్తాయి, తగ్గింపు స్వభావాన్ని నేర్పిస్తాయి. లోయలు తగ్గింపు నేర్పిస్తాయి. తగ్గించుకోకుండా దేవుని చేతిలో వాడబడలేము. తగ్గింపు స్వభావం లేకుండా దేవుడు మన కుటుంబాలను హెచ్చించడు. బైబిల్ చెప్తుంది, ఎవడు దీనుడై నలిగిన మనస్సు గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేనేం చేస్తాను? దృష్టించుచున్నాను. లోయలు తగ్గింపు జీవితాన్ని నేర్పిస్తాయి. చెప్పండి, లోయలు ఏ జీవితాన్ని? లోయలు రావటం మంచిదే. యెరూషలేము ఎలా ఉంటుందో తెలుసా? లోయలు కొండలు. ఎట్లా ఉంటుంది? లోయలు కొండలు. బాగా చెప్పండి, ఏమేమంటే యెరూషలేము వెళ్ళేటప్పుడు. అందుకనే యాత్రికులు యాత్ర కీర్తనలను రాశారు. వారు లోయలు గుండా పాటలు పాడుతూ వెళ్తారు, కొండలు ఎక్కుతూ. విశ్వాస జీవితంలో కూడా లోయలు ఉంటాయి, చాలా లోయలు ఉంటాయి. ఇది మొదటి మాట. ఈ హానూను ఈ లోయ ద్వారం కట్టుటలో సహాయపడిన వ్యక్తి. హానూను తగ్గింపు స్వభావం కలిగిన వాడు. కాబట్టి లోయల నుంచి మనం నేర్చుకునే పాఠం ఏందో తెలుసా? లోయలు మన ఆత్మీయ జీవితంలో మనకేమి నేర్పిస్తాయి? తగ్గింపును నేర్పిస్తాయి, తగ్గింపు స్వభావాన్ని నేర్పిస్తాయి. రెండవ మాట చూడండి, రెండవ మాట. అది ఆ లెంత్ ఎంత ఉంటుందంట? అన్ని గుమ్మాల్లో కల్లా, బాగా వినండి, అన్ని గుమ్మాలకల్లా ఈ లోయ గుమ్మమే ఎంత పొడవో తెలుసా? ఎంత? 1000 మూరల పొడవు అంట. ఎన్ని మూరలు? అంటే లోయలు ఎక్కువసేపు ఉంటాయి. విశ్వాస జీవితంలో లోయ అనుభవాలు ఎంతసేపు ఉంటాయి? అబ్బా, ఈరోజు నాకేం కష్టం లేకుండా ఉంటే బాగుండు. కాదు, లోయలే మన జీవితంలో ఎంతసేపు ఉంటాయి? ఎక్కువసేపు ఉంటాయి. విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, లోయ ద్వారం కూడా నడుస్తున్న దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ లోయ? ఈ అవమానాన్ని లోయ ఎందుకు? ఈ నిందలనే లోయ ఎందుకు? ఈ కష్టాలనే లోయ ఎందుకు అనుకుంటున్నావా? ఇవి ఎక్కువసేపు ఉంటాయి. ఇవి మనకు తగ్గింపు స్వభావాన్ని నేర్పిస్తాయి. చూసారా ఎంత? దీని పొడవు ఎంత చెప్పండి? 1000 మూరలు. ఈ లోయ ద్వారం పొడవు ఎంత తెలుసా? 1000 మూరలు. తగ్గింపు స్వభావము ఎక్కువ కాలం ఉంటాయి. ఏంది పాస్టర్ గారు, నేను ఇంకెప్పుడు బాగుపడేది? దేవుడు బాగు చేస్తాడు, కానీ లోయ అనుభవంలోనే చాలా విషయాలు నేర్చుకుంటా. మూడో మాట, జాగ్రఫీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, నా సబ్జెక్ట్ అది కాదులేండి, భౌగోళిక శాస్త్రం తెలిసిన వాళ్ళు ఉంటే, ఈ లోయల్లోనే మట్టి ఎలా ఉంటుందో తెలుసా? సారవంతంగా ఉంటుందంట. ఎలా ఉంటుంది? సారవంతంగా ఉంటుందంట. తెలుసా? లోయల్లో ఉండే మట్టి ఎలా ఉంటుందో తెలుసా?
సారవంతమైన మట్టి. లోయల్లో ఉండేవారు ఎంత ఎదుగుదలలో ఉంటారో స్పిరిచువల్గా, ఆత్మీయంగా, ఎంత దేవునికి దగ్గరగా ఉంటారో, ఎంత దేవునితో అనుసంధానమై ఉంటారో, ఎంత దేవుని రాకడ కొరకు కనిపెట్టుకొని ఉంటారో. ఇప్పుడు చెప్పండి, లోయ మంచిదా కాదా? ఎందుకు? లోయల్లో ఉండే మట్టి ఎలా ఉంటుంది? సారవంతమైనది. సారవంతమైనది. విశ్వాసి ఎంత కష్టపడతావో, ఎంత నిందలు మోస్తావో, ఎంత అవమానాలు మోస్తావో, ఎంత అనారోగ్యాన్ని భరిస్తావో, అప్పుడే నువ్వు ఎంతగా సారవంతమైన భూమిలాగా తయారవుతావు. బా, ఎంత సారవంతమో తెలుసా? దేవుడు మెచ్చుకునేంత సారవంతమైన సారవంతమైన తోటలో నన్ను నాటితివి, ఫలించు కదా, పాట ఉంది కదా. సారవంతమైన జీవితం. ఒలివ చెట్టు వేరు కూడా సారవంతమైన వేరు. లోయల్లో ఉండేవారు సారవంతమైన జీవితంలో ఉంటారు. ఇది దీని వివరాలు. కాబట్టి చెప్పండి, లోయ మనకేమి నేర్పిస్తుంది? తగ్గింపు. హానూను అంటే, హానూను అనే మాటకు అర్థం ఏంటి? ఈ లోయ ద్వారం కట్టిన వ్యక్తి, దీనికి సహాయపడిన వ్యక్తి ఎవరు చెప్పండి? హానూను. హానూను అంటే హంబుల్ పర్సన్, తగ్గింపు. లోయలు మనకేమి నేర్పిస్తాయి? ఆత్మీయ జీవితంలో తగ్గింపు, మనల్ని మనం తగ్గించుకోవటానికి సహాయపడతాయి. రెండవది, లోయలు ఎంతసేపు ఉంటాయి? 1000 మూరలు. కాబట్టి ఎక్కువ కాలం లోయలో ఉంటాయి. కాబట్టి నేను ఈ నెలలో, ఈ పోయిన నెల అంతా లోయ కూడా నడిచే, ఈ నెల ఎగురుతానులే కాదు. లోయలే మన జీవితంలో ఎంతసేపు ఉంటాయి? ఎక్కువ కాలం. మూడవది, లోయల్లో ఉన్న నేల, ఆ నేల ఎలా ఉంటుంది? సారవంతంగా నువ్వు దేవునికి ఎంత దగ్గరగా ఉంటావో. లోయ అనుభవాల్లో నడిచేవారు, లోయల గుండా నడిచేవారు దేవునికి ఎంత దగ్గరగా ఉంటారో, దేవుడు మీ నుంచి ఎంత సౌందర్యాన్ని కోరుకుంటాడో చూసారా? కాబట్టి మొదటి విషయం డీటెయిల్స్. రెండవది డెఫినేషన్. దీని ప్రాముఖ్యత ఏంటి? ఈ లోయ అనుభవాల ప్రాముఖ్యత ఏంటో డెఫినేషన్, దీని ప్రాముఖ్యత, నిర్వచనం ఆర్ ప్రాముఖ్యత, దీని లోయల ప్రాముఖ్యతను గురించి కొన్ని విషయాలు చెప్తా. చూడండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. బాగా చూడండి మీరు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 7వ వచనం. నేను చదువుతున్నా చూడండి. నీ దేవుడని యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును, అది నీటి వాగులే కాదు, విశ్వాస జీవితంలో మంచి దేశంలో ప్రవేశపెడతాడు దేవుడు అని అంటూ ఏమన్నాడు చూడండి. ఆ దేశం ఎలాంటిదంట? నీటి వాగులే కాదు, నీటి వాగులను లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఓటలను, అగాధ జలములు గల దేశం. చూడండి, విశ్వాస జీవితంలో ఏమేమంటే, నేను ఇది జనవరిలో చెప్పా కదా. ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? లోయలుంటాయి, కొండలుంటాయి. యెరూషలేములో లోయలుంటాయి, కొండలుంటాయి కదండి. లోయలు, నీటి వాగులకే సంతోషపడతావు.
హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు చెప్తున్నాడు, కానానులో అడుగు పెట్టబోతున్నారు ఇశ్రాయేలీయులారా. ఆ కానాను మంచి దేశమే, దాంట్లో నీటి వాగులు ఉంటాయి. ఏమంటాయి రెండోది? ఆ నీటి వాగులు చూసి చంకలు గుద్దుకోవటమే కాదు, లోయల్లో కూడా నడవటం నేర్చుకోవాలి. బాగా జీతం వచ్చినప్పుడే సంతోషంగా ఉంటాం కాదు, జీతం లేకపోయినా జీవించటం నేర్చుకోవాలి. ఆరోగ్యం బాగున్నప్పుడే ఆనందించడం కాదు, ఆరోగ్యం బాగలేకపోయినా గంతులేయటం నేర్చుకోవాలి. విశ్వాసి ఆత్మీయ జీవితంలో ఇది లోయలు, ఇది నీటి వాగులే కాదు. దేవుడు అంటే, ఇశ్రాయేలీయులారా, మీరు అడుగుపెట్టే కనాను దేశము నీటి వాగులను లోయలు గల దేశము. ఇదే కాదండి, 11వ అధ్యాయం కూడా చూడండి. 11వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఏమన్నాడు చూడండి. 11వ అధ్యాయం 11వ వచనం, మీరు నది దాటి స్వాధీనపరచుకున్నట్టుకు వెలుచున్న దేశము కొండలుంటాయి. చెప్పండి, ఏ దేశమో? కొండలుంటాయి. కొండలు ఉన్నప్పుడేమో దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు అనుకోవటం, లోయలు రాగానే చప్పబట్టం కాదు. లోయల్లోనే భూమి ఎలా ఉంటుంది? సారవంతంగా ఉంటుంది. లోయలుంటాయి. మీకు ఒక విషయం చెప్తా, వినండి, బాగా వినండి. వింటున్నారా? అందరూ వింటున్నారా? లైవ్లో చూస్తున్నారు, వింటున్నారా? ఇశ్రాయేలు రాజు మీదకి సిరియా రాజు దండెత్తాడు ఒకసారి. చెప్పండి, ఎవరు వచ్చారు? సిరియా రాజు బెన్హదద్ అనేవాడు దండెత్తాడు. ఇశ్రాయేలులో యవనస్తులు యుద్ధానికి వెళ్ళారు. యవనస్తులు, ఆ మాట చదివితే నాకు భలే సంతోషం వేస్తుంది. అందుకనే దేవుని చిత్తమైతే ఈసారి యవనస్తులు కుడిక ఇక్కడ మన చర్చిలో నేనే మాట్లాడాలనుకోండి, ఇంకెవరో స్పీకర్ కాదు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి కూడిక ప్రార్థనలు పెట్టండి. యవనులు వెళ్ళి జయాన్ని సాధించారు. అయితే సిరియా వాళ్ళు వచ్చారు, ఆ యుద్ధ భూమిలోకి వచ్చారు. వచ్చి సిరియా రాజు ఏమన్నాడు తెలుసా? రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయం, చాలా ఆశ్చర్యకరమైన విషయం చూడండి. రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయం 20వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు దైవజనుడు అని ఒకడు వచ్చి ఇశ్రాయేల్ రాజుతో ఇట్లా అంటున్నాడు, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సిరియనులు యెహోవా కొండలకు దేవుడే గాని ఆయన లోయలకు దేవుడు కాదా? చెప్పండి, ఆయన కొండలకైనా దేవుడు, కానీ సిరియనులు అనుకుంటున్నారంట దేవుడు ఏ దేవుడు? యెహోవా ఎవరంట? కొండలకే దేవుడు కానీ ఎవరికి దేవుడు కాదు, లోయలకు దేవుడు కాడని అనుకుందరు. అయితే నేను యెహోవాను ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహం అంతయు నీ చేతికి. చూసారా, మన దేవుడు ఎవరికి, దేనికి దేవుడు చెప్పండి? కొండలకు దేవుడే, లోయలకు దేవుడే. గట్టిగా చప్పట్లు కొట్టండి. లోయల్లో ఉన్న వారికి దేవుడే, కొండ శిఖర అనుభవాల్లో నడిచే వారికి దేవుడే, కష్టాల్లో ఉన్నవారికి దేవుడే, ఉద్యోగాల్లో ఉన్నవారికి దేవుడే, నిరుద్యోగులకు దేవుడే, రైతులు పాడి పంటలతో దీవించబడుతున్న వారికి దేవుడే, ఆరోగ్యం ఉన్న వారికి దేవుడే, ఆరోగ్యం లేకపోయిన వారికి దేవుడే. సిరియా వాళ్ళు అనుకుంటున్నారంట యెహోవా ఏ దేవుడు? కొండలకే దేవుడు కానీ ఎవరికి దేవుడు కాదు, లోయలకు దేవుడు కాదని వాళ్ళు అనుకుంటున్నారు. అయితే ఈరోజు నేను మీ ముందు గొప్ప కార్యం చేయబోతున్నాను, ఈ సమూహం అంతటిని మీ చేతికి అప్పగిస్తానన్నాడు. మనం ఆరాధించే దేవుడు, మన ఆరాధ్య దైవమైన మన యేసయ్య కొండలకు దేవుడు, చెప్పండి, లోయలకు దేవుడు ఆయనే, లోయల గుండా నడిపించేవాడు ఆయనే. బైబిల్లో ఇక్కడ మీకు 4 లోయలు చెప్తా. మీకు ఎన్ని లోయలు నేర్చుకుంటారా? వింటున్నారు మీరు? యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం మొదటి లోయ. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం. ఎవరైనా చదవండి, గబకం తీసిన వాళ్ళు. యెహోషువ 7:26 చదవండి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్ళను పెద్ద కుప్పగా వేసిరి, అది నేటి వరకు ఉన్నది.
అప్పుడు యెహోవా కోపోద్రేకం విడిచిన వాడే మలుకొనును, అందుచేత నేటి వరకు ఆ చోటుకి ఏ లోయ? ఆకోరు లోయ. అంటే కింద ఏముంది చదువు జ్యోతిక? బాధ లోయ. చెప్పండి, ఏ లోయ? ఆకోరు లోయ. చెప్పండి, మొదట లోయ ఏ లోయ? 4 లోయలు చెప్తాం మీకు. అమ్మా ఇక్కడ బాగా వినండి. ఎన్ని లోయలు? మొదటి లోయ పేరు ఆకోరు లోయ. ఆకోరు లోయ దేనికి సాదృశ్యం తెలుసా? పాప జీవితానికి సాదృశ్యం. దేవుడు ఆకాను పాపం చేసినందుకు కదండి, హాయి పట్టణం మీద ఇశ్రాయేలుకి ఏమొచ్చింది? అపజయం వచ్చింది. ఎప్పుడైతే ఆకాను అక్కడ పాపం చేశాడో, దొంగతనం చేశాడో, ఆ పాపం వల్ల హాయి ఓడిపోయారు ఇశ్రాయేలీలు. అది చీట్లు వేస్తే ఆకాను పేరు దొరికింది. ఆకాను తీసుకొచ్చి ఏం చేశారు ప్రజలందరూ? పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో భయంకరమైన సాంప్రదాయాలు ఉండేవి. ఇప్పుడు క్రీస్తులో మన క్షమాపణ వచ్చింది, కానీ ఆ రోజుల్లో దేవుడు పాపాన్ని ఎంత భయంకరంగా చూశాడో. ఏం చేశారు? ఆకాను తీసుకొచ్చి ఏం చేశారు? ఆ లోయలో పడేసి ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపారు. నేను అనుకుంటున్నా, ఒక్కొక్క రాయి పడి ఉంటే ఆకాను ఏమయ్యాడు? ఈ రోజుల్లో కూడా అది ఉంటే ఎక్కడ చూసిన రాళ్ళే ఉండేవి, మనం ఉండేవాళ్ళం కాదు. యేసయ్య వచ్చి మనకేమి ఇచ్చాడు? క్షమాపణ జీవితం ఇచ్చాడు. ఆకోరు లోయ పాప జీవితానికి సాదృశ్యం. ఇంకా ఎవరైనా పాపంలో బ్రతుకుతున్నట్లయితే ఆకోరు లోయను నిరీక్షణ ద్వారంగా చేసే యేసయ్య మనకున్నాడు, బయటికి రావాలి. పాపం చాలా భయంకరమైనది. పాపం పట్టుకుంటుంది. కొంతమంది దేవుని సన్నిధికి వస్తా ఇంకా విడిచిపెట్టవలసిన పాపాలు విడిచిపెట్టలేకపోతున్నారు. పాప స్వభావాన్ని వదలలేకపోతున్నారు. పాపపు మాటలు వదలలేకపోతున్నారు. పాప జీవితాన్ని వదలలేకపోతున్నారు. కానీ ఎవరి పాపం వారిని పట్టుకున్నట్టుగా, ఆకాను పాపం ఆకాను పట్టుకున్నట్టుగా ఒకరోజు మన పాపమే మనల్ని పట్టుకుంటుంది. జాగ్రత్త. ఆకోరు లోయ పాప జీవితానికి సాదృశ్యం. రెండవ లోయ కీర్తనలు 23వ కీర్తన 4వ వచనం. కీర్తనలు 23వ కీర్తన చదవండి. అక్కడ దావీదు రాశాడు కదా, మనందరూ తెలిసిన లోయ. ఏ లోయ? గాఢాంధకారపు లోయ. ఏ లోయ? చెప్పండి, ఏ లోయ? ఏ లోయ? గాఢాంధకారపు లోయ. ఆగయ్య. గాఢాంధకారపు లోయ, ఇన్ ద వ్యాలీ ఆఫ్ డెత్, మరణాంధకారమైన లోయ. ఇదేంటో, ఈ లోయ పేరేంటో తెలుసా? భయం కలిగించే లోయ. పాపంలో బ్రతికే వ్యక్తి ఎప్పుడు ఎలా ఉంటాడు? భయములోనే ఉంటాడు. పాపంలో బ్రతికే వ్యక్తి ఎవరైనా సరే పైకిట మాట్లాడచ్చు, నాకెవరు ఎదురులేదని మాట్లాడచ్చు, కానీ పాపము చాలా భయాన్ని తీసుకొస్తుంది. పాపంలో బ్రతికే వ్యక్తి ధైర్యంగా ఉండలేడు. బైబిల్ చెప్తుంది, నీతిమంతులు సింహము వలె. ఎలా అంట? నీతిమంతులకి ఏమున్నా లేకపోయినా ధైర్యంగా ఉంటారు. పరిశుద్ధంగా జీవించేవాళ్ళు, యథార్థంగా బ్రతికేవాళ్ళు, నీతిగా బ్రతికేవారు. పాపములో బ్రతికే వ్యక్తి భయం. ఇది రెండో లోయ. దీని పేరు భయం కలిగించే లోయ. మూడో లోయ ఉంది, 84వ కీర్తన. 84వ కీర్తన, కీర్తనల గ్రంథం 84:6 చదవండి. 84వ కీర్తన 84:6. ఏ లోయ? బాకా లోయ. చెప్పండి, ఏ లోయ? వారు బాకా లోయలో పడి వెలుచు దానిని. బాకా లోయ ఇది ఒక లోయ కాదంటే, ఇది చరిత్రలో కొన్ని లోయల సముదాయం. ఈ బాకా లోయ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ఏడుపు, కష్టాలు, కన్నీటి లోయ. కన్నీటి లోయ, కన్నీరు. చాలామంది కన్నీళ్ళతో వచ్చారండి. పాషం గారు ఎప్పుడు చదువుతారు? ఎంతమంది ఏడుస్తారోనండి ప్రార్థన చేస్తుంటే. పాష గారు ఎంతమంది దుఃఖంలో వచ్చారో, ఎంతమంది బాధలో వచ్చారో వారి కొరకే ఉపవాస ప్రార్థన. ఎంతమంది కన్నీటిని కదిలిస్తే కదండి. కొంతమంది వచ్చేటప్పుడు భలే సంతోషంగా వస్తారు, కానీ వ్యక్తిగతంగా వచ్చి మా దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుంటారు. వాళ్ళ కోసం ప్రార్థన చేయటం ప్రారంభిస్తే చాలు జల 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 కన్నీళ్ళు గారుతూ ఉంటాయి. ఎంత ఏడుపు వస్తుందో నాకు కూడా. ఎంత కన్నీళ్లతో ఉన్నారు. కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చే
ఆదరించిన యేసయ్యా. ఎవరైనా కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా. కన్నీటి బ్రతుకుని ఎలా మారుస్తాడు ఆయన? ఎంతమంది కన్నీళ్లతో వచ్చారు? బాకాలోయ, కన్నీటి లోయ. యేసయ్య ఎవరో తెలుసా? మన కన్నీటిని ఎలా మారుస్తాడు? ఇదిగో అక్టోబర్ మాసం 1వ తారీఖు దైవ సేవకుడిగా చెప్తున్నా, ఎంతమంది కన్నీరు కారుస్తూ వచ్చారో ఈ నెల 31వ తారీఖు అయిపోయే లోపు ప్రభు మీ కన్నిటిని నాట్యంగా మార్చునుగాక, ప్రభు మీ కన్నిటిని సంతోషంగా మార్చునుగాక, ప్రభు మీ కన్నిటి బాష్ప బిందువులు తుడుచునుగాక. బాకాలోయ. ఇంకొక లోయ ఉంది, యెషయా గ్రంథం 17వ అధ్యాయం. యెషయా గ్రంథము 17వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. యెషయా గ్రంథం 17:5. చేను కోయువాడు రెఫాయిము లోయలో. ఏ లోయ అండి? చెప్పాలి గట్టిగా. ఏ లోయ? భూలక్ష్మి, ఏ లోయ? వింటే కదా. రెఫాయిము లోయ. చెప్ప, ఏ లోయ? రెఫాయిము లోయ. రెఫాయిము లోయ అంటే కష్టాలు సూచించే లోయ. కష్టాల్లో నడుస్తూ వచ్చారు. కానీ ప్రభు ఈరోజు లోయల గురించి ఎందుకు నేర్పిస్తాడు తెలుసా? మీ కష్టాలు, మీ కన్నీటిని నా ప్రభు నాట్యంగా మార్చునుగాక, నాట్యంగా మార్చునుగాక. మీ దుఃఖ దినములు సమాప్తములగునుగాక, మీ దుఃఖ దినములు సమాప్తములగునుగాక. 4 లోయలు. ఇక్కడ 2 మాటలు చెప్తా, బాగా వినండి. లోయలు ఎవరన్నా తయారు చేస్తే తయారవుతాయా? ఇట్స్ న్యాచురల్. చెప్పండి, ఇట్స్ న్యాచురల్ అనండి. ఇంగ్లీష్ మాట అనండి. అబ్బా భలే అన్నారే. లోయలు సహజము. చెప్పండి తెలుగులో. లోయలు సహజము. లోయలు ఎవరో తయారు చేస్తే కాదు. విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో నువ్వు పడే కష్టాలు, కన్నీళ్ళు ఇవి సహజము, సహజంగా ఉంటాయి అంతే. కొంతమంది అంటారు, పాస్టర్ గారు ఇంతకుముందే బాగున్నాను. క్రైస్తవేతరులు ఎక్కువగా ఈ మాట అంటారు, ఇంతకుముందే బాగున్నామండి, మేము ఎప్పుడు ప్రభుని నమ్ముకున్నామో అప్పటి నుంచి మాకేం ఎక్కువైపోయినాయి? కష్టాలు. కాదమ్మా, నువ్వు ప్రభుని నమ్ముకున్నందుకు యేసయ్య నీకు ఇప్పుడు తోడుగా ఉన్నాడు, అది నీకు ధైర్యం. లోయలు అనేవి సహజము, ఇట్స్ న్యాచురల్. రెండవది, లోయలు ఇట్స్ నీడెడ్, అవసరము కూడా. చెప్పండి, లోయలు మనకి కొన్ని లోయలు ఫోటో తీస్తుంటారు కదండి. ఫోటో తీసి ఫోటో ఫ్రేములు అమ్ముతుంటారు. ఎట్లుంటాయి చెప్పండి? ఎంత బాగా చెప్పింది కవిత. నేను కూడా ఆ మాట రాసుకొని వచ్చా. లోయలు నిజమైన ఎదుగుదల, సౌందర్యమైన ఎదుగుదలను సూచిస్తాయి. అందంగా కనబడతాయండి లోయలు. కాదండి, అరకు మనం ప్రయాణం చేస్తూ ఉంటే పక్కనే ఉంటాయి తెలుసా? ఘాట్ రోడ్లో లోయలు. ఆ లోయలు చూస్తుంటే పైకి ఎంత అందంగా ఉంటాయో లోయలే, కానీ ఎంత సౌందర్యంగా ఉంటాయో. లోయలు సహజము, లోయలు అవసరము కూడా. విశ్వాసి అందంగా కనపడాలంటే, విశ్వాసి దేవుని దృష్టిలో సౌందర్యంగా కనపడాలంటే. కొంతమంది అంటారు, పాస్టర్ గారు ఏందండి మీరు భలే గంభీరంగా ఉండేవాళ్ళు తగ్గిపోయారు, ఏందండి సన్నగా అట్టాడి మాటలు అంటారు లోకం. కానీ మీ ముందులో నేను సన్నగా ఉన్నా, నా ప్రభు దృష్టికి నేను ఎట్టున్నాను? అందంగా ఉన్నా. యేసయ్య నన్ను చూసి ముద్దు పెట్టుకుంటా ఉంటాడు. లోయలు 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 సహజము, లోయలు మనకి అవసరము. ఎందుకో తెలుసా? లోయలు మన అందాన్ని మెరుగుపరుస్తాయి, సౌందర్యంగా తయారు చేస్తాయి. సౌందర్యంగా తయారు. మీరు అందంగా కనపడాలనుకుంటే ఏం చేస్తారు? చందమామ బ్యూటీ పార్లర్కి వెళ్ళబాకండి. అక్కడ వచ్చే అందము అది న్యాచురల్ కాదు, అది నీడెడ్ కాదు. పెంట పోస్తారు, ఇట్ట కొడతారు కదండి. ఇంటికాడ ఎవరు కొట్టకపోతే వాళ్ళ చేత కొట్టించుకుంటారు పోయి. అది మంచిది కాదు. కానీ లోయ అనుభవాల గుండా నడిచేటప్పుడు
కష్టాల గుండా దేవునికి దగ్గరగా నడుస్తాం కదా, అప్పుడు మనం ఎంత అందంగా ఉంటామో, విశ్వాసి ఎంత అందంగా ఉంటాడు. అదే అంటాడు చూడండి, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3వ వాక్యం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 2-3 కలిసి ఉన్నాయి, చదవండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహానందమును ఎంచుకొనుడి. మీరు అంటే మనము సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలో కొదవలేని వారిలో ఉండినట్లు ఈ లోయల అనుభవాలు మనం ఓర్చుకుంటాం కదండి. ఈ ఓర్పు మనల్ని ఎట్లా తయారు చేస్తుంది, సంపూర్ణులుగా తయారు. చూసారా ఎలా తయారు చేస్తుంది? సంపూర్ణులుగా తయారు చేస్తుంది, సంపూర్ణులుగా పరిశుద్ధులుగా తయారు చేస్తుంది. ఒక రైతు అడవికి వెళ్ళాడంట, బాగా వినండి. అడవికి వెళ్ళి ఏం చేశాడు తెలుసా? ఒక మొద్దు కొట్టుకొచ్చాడు ఇంటికి. ఆ మొద్దులో నుంచి 2 కట్టెలు కొట్టాడు. కొట్టి ఒక కట్టెకి అటు ఇటు రంధ్రాలు పెట్టాడు. అది మొదటి రంధ్రానికే ఓర్చుకోలేకపోయింది. 2వ రంధ్రం పెట్టేసరికి అయ్యో నన్ను వదిలిపెట్టాయా అని రైతుని అడిగింది. రైతు దాన్ని పడేశాడు. 2వ కట్టెని తీసుకున్నాడు, అటొక రంధ్రం ఇటొక రంధ్రం పెట్టాడు, ఓర్చుకుంది అది. మధ్యలో పైన ఒక రంధ్రం పెట్టాడు, ఓర్చుకుంది అది. 6 రంధ్రాలు పెట్టాడు మధ్యలో, కింద ఓర్చుకుంది. ఈ ఓర్చుకున్న కట్టెని తీసుకెళ్ళి బజార్లో అమ్మితే ఫ్లూట్ అయింది. ఆ ఫ్లూట్ వేదిక మీద ఏమైంది చెప్పండి? చక్కగా శ్రావ్యమైన సంగీతాన్ని ఇచ్చింది. ఈ 2 రంధ్రాలకే ఓర్చుకోలేని దీన్ని తీసుకెళ్ళి ఆడబెట్టాడు తెలుసా? పొయ్యి దగ్గర వేసాడు. అదేమైంది తెలుసా? ఊదురు గొట్టం అయిపోయింది. ఊదురు గొట్టం. ఇదివరకు రోజుల్లో పొయ్యి దగ్గర ఏం చేసేవాళ్ళు అమ్మవాళ్ళు? హూ 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 ఆయాసం వచ్చేదాకా. అప్పుడప్పుడు నేను కూడా మా అమ్మకి సాయంగా హూ హూ అని ఊదుతామండి. ఊదురు గొట్టం కావాలా? వేదికల మీద వాయించబడే ఫ్లూట్ లాగా ఉండాలంటే ఏం చేయాలి? లోయల గుండా నడవాలి, ఓర్చుకోవాలి. లోయ గుండా నడవాలి. లోయ ద్వారము, దాని ప్రాముఖ్యత, డీటెయిల్స్, వివరాలు చూసాం. 2వది దాని నిర్వచనం చూసాం. 3వది డిమాన్స్ట్రేషన్, దాని ప్రదర్శన, లోయ యొక్క ప్రదర్శన. ఇది ఎందుకు ఇంత బలమైనదో ఆ మాట చెప్తా చూడండి. 3వది, ఎందుకు ఈ లోయ అనుభవాలు ఏమి మనకి నేర్పిస్తాయి? మన విశ్వాస జీవితంలో ఈ లోయలు మనకి ఏం నేర్పిస్తాయి? పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయం. పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయం చూడండి చక్కగా. పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయము మొదటి వాక్యం చదవండి. ఎవరైనా తీసిన వాళ్ళు మొదటి 2 వచనాలు. నేను షారోను పొలములో పోయు పుష్పము వంటి దానను. ఈ మాట చెప్పండి. లోయలలో పుట్టు పద్మము వంటి దానను. పద్మ అంటే ఇక్కడే ఉంది. లోయలలో పుట్టు ఎవరంట? ఎవరి పేరు తెలుసా? లిల్లీ ఆఫ్ వ్యాలీస్ అనే మాట ఎవరితో తెలుసా? యేసయ్య పేరు. చప్పట్లు కొట్టండి గట్టిగా. లోయలలో పుట్టు పద్మం ఎవరు చెప్పండి? ఎవరు? యేసయ్య. వింటున్నావు నాగమని? లోయలలో పుట్టు పద్మం ఎవరు? యేసయ్య పేరు. అంటే బాగా వినండి ఈ మాట. ఎవరైతే లోయల గుండా నడుస్తారో లోయలలో ఉండే ఒక ప్రదర్శన, ఒక అనుభవం ఏంటంటే లోయలో గుండా నడిచిన వారికి ఆయన పద్మము వంటి వాడు, వారి ప్రక్కనే ఉండేవాడు. యేసయ్య మనల్ని వదలడు. లోయల గుండా నడుస్తున్నారా? కష్టాలని లోయల గుండా,
కన్నీళ్ళనే లోయలు గుండా, అనారోగ్యమైన లోయలు గుండా, ఆర్థిక ఇబ్బందులైన లోయలు గుండా, కుటుంబంలో అసమాధానమైన లోయలు గుండా, వ్యాపారంలో నష్టమైన లోయలు గుండా, అప్పుల ఊబి అనే లోయలు గుండా, ఇతరితర సమస్యలైన లోయలు గుండా, నిరుద్యోగమైన లోయలు గుండా, కుటుంబంలో ఆనందం లేదనే లోయలు గుండా మీరు నడుస్తూ ఉంటే మన యేసయ్య పేరు ఏం పేరో తెలుసా? లోయలలో పుట్టు. ఎవరంట ఆయన? చెప్పాలి. లోయలలో పుట్టు, లిల్లీ ఆఫ్ వ్యాలీస్, ఇంగ్లీష్లో లిల్లీ. ఈ లిల్లీ గురించి చాలా మాటలు రాసుకొచ్చా, కానీ ఈ లిల్లీ పుష్పానికి, లిల్లీ పువ్వు చూడనోళ్ళు 2 చేతులు ఎత్తండి. లిల్లీ పువ్వు అందరికీ తెలుసుగా, లిల్లీ చెట్టు అందరికీ తెలుసుగా. ఇది చాలా మెడిసినల్ వాల్యూస్తో కూడిన చెట్టు. ఇదంతా గుడ్ ఫర్ హార్ట్, గుండెకు మంచిదంట లిల్లీ పుష్పం. చెప్పండి, లిల్లీ దేనికి మంచిది? గుండెకు మంచిదంట. హార్ట్కు సంబంధించిన పుష్పం అంటది లిల్లీ. రెండవది, ఇట్స్ గుడ్ ఫర్ హీల్, స్వస్థత కలిగించే చెట్టు. యేసయ్య నీ దగ్గరుంటే ఆయన నీ హృదయానికి మంచివాడు, ఆయన నీకు స్వస్థత ఇచ్చువాడు. లోయలలో పుట్టు పద్మము ఎవరో తెలుసా? ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారే. లోయల గుండా నడిచేవారికి, లోయల గుండా నడిచేవారికి, లోయల గుండా వెళ్ళేవారికి ఆయనే తోడు, ఆయనే వెన్నంటి ఉండేవాడు. ఎవరు ఉదయకాలం లోయల గుండా నడుస్తున్నారో? పాస్టర్ గారు, గడిచిన నెలంతా లోయల గుండా నడిచానయ్యా, ఏ సహాయం లేదయ్యా, ఏ కష్టం, ఎవ్వరు నన్ను ఆదుకోలేదు. ఇదిగో లోయలలో పుట్టు పద్మం యేసయ్య ఉన్నాడు, నీ ప్రక్కనే ఉన్నాడు, నీ గుండెకు దగ్గరగా ఉన్నాడు, నేను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసును చూడ. యేసయ్య పేరు లోయలలో పుట్టు పద్మము వంటి వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం ఒంటరి వాళ్ళం అనుకుంటాం. ఈ లోయల్లో నాకు ఎవ్వరు లేరు, ఈ కష్టాలు నాకు ఎవ్వరు లేరు అనుకుంటాం కదండి. పాడతాం అందుకని, ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా అనండి. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. యేసయ్య మనకు తోడు. ఆయన లోయలలో పుట్టు ఎవరంట? అందుకని పౌలు ఒక మాట రాస్తాడు, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. మా మాట చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనును. అలాగునను మీరును. యేసయ్య మనల్ని ప్రేమించి ఎలా అంట? పరిమళ వాసన అనండి. లిల్లీ పుష్పం ఏ వాసన ఇస్తుంది? ఎట్లా ఉంటుంది చెప్పండి? లిల్లీ సువాసన, సువాసన. లోయలలో పెరిగేటప్పుడు మన దగ్గర నుంచి కూడా ఏమొస్తుందో తెలుసా? సువాసన. కాబట్టి లోయలు మంచిదా కాదా? మంచిదే. భయపడబాకండి. లోయ అనుభవాల్లో భయపడకూడదు విశ్వాసి. పౌలు అంటాడు, దేవుడు మనకు శక్తియు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చనే గాని పిరికితనము గల ఏ ఆత్మనివ్వలేదు. మనం పిరికి వారము. చెప్పండి, మనం పిరికి వారమా? చెప్పండి, పిరికి వారమా? క్రైస్తవుడు పిరికివాడు కాదు. ఒకసారి నెహ్రూ గారిని అడిగారంట, సార్ మీ దృష్టిలో క్రిస్టియన్స్ అంటే ఎవరో చెప్తారంటే దే ఆర్ స్లీపింగ్ లయన్స్ అన్నాడంట. నిద్రించే సింహాలు అన్నాడంట. నిద్రించే సింహాలు. క్రైస్తవుడు నిద్రపోయే సింహం లాంటివాడు. ఏమున్నా ఏం లేకపోయినా ప్రభువుని బట్టి మన ధైర్యం. యేసయ్య ఉన్నాడు, మన ప్రక్కనే ఉన్నాడు. లోయలు గుండా నడుస్తున్నావా? లోయలలో పుట్టు పద్మము యేసయ్య పేరు. నీ ప్రక్కనే ఉన్నాడు యేసయ్య, నీకు తోడుగా ఉన్నాడు యేసయ్య. ఎవరు లేరనుకొని దిగులు పడుతున్నావా? ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు. ఆయన వైపు చూడు.
పౌలు అదే రాస్తారు కదా, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు. ఎవరి వైపు చూద్దాం? అంతే, మనం చూడాల్సిందే యేసు వైపు. ప్రియమైన దేవుని బిడ్డారా, లోయ ద్వారం 3 విషయాలు, డీటెయిల్స్. మొదటి మాట ఏం విన్నాం? వివరాలు విన్నాం. లోయలు మనకేమి నేర్పిస్తాయి? తగ్గింపు జీవితాన్ని. హానూను అనే మాట, ఆ లోయ ద్వారంలో తయారు చేయబడిన వ్యక్తి హానూను. తగ్గింపు, లోయల్లో తగ్గింపు నేర్చుకుంటా. లోయలు ఎంతకాలం ఉంటాయి? ఎక్కువ కాలం. చెప్పండి, ఎంతకాలం ఉంటాయి? లోయల్లో భూమి ఎలా ఉంటుంది? లోయల్లో పెరిగేటప్పుడే మనం దేవునికి ఇంకా ఎలా ఉంటాం? ఇష్టపూర్వకంగా ఉంటాం. లోయల్లో ఉండేటప్పుడే సారవంతంగా దేవుడు తయారు చేస్తాడు. రెండవది ఏమన్నా? లోయలుంటాయి. విశ్వాస జీవితంలో కొండలుంటాయి, లోయలుంటాయి. యెహోవా కొండలకే కాదు, ఎవరికి దేవుడు? లోయలకు దేవుడు ఆయన. లోయలకు దేవుడు ఆయన. 4 లోయలు చూసాం. ఏ లోయలు? ఆకోరు లోయ పాప జీవితానికి సాదృశ్యం. గాఢాంధకోరపు లోయ భయం కలిగిన జీవితానికి సాదృశ్యం. బాకాలోయ కన్నీటి జీవితానికి సాదృశ్యం. రెఫాయిము లోయ కష్టాలకు సాదృశ్యం. లోయలు సహజం, లోయలు అవసరం. లోయల్లోనే మన సౌందర్యం ఎక్కువగా కనబడిద్ది. మూడవది, లోయలు వాటి ప్రదర్శన ఏంటంటే, యేసయ్య ఎవరు? లోయలలో పుట్టు పద్మము. ఆ పద్మం ఎవరో కాదు, ఎవరు చెప్పండి? యేసయ్య. ఆయన మన ప్రక్కనుండేవాడు, మనతో ఉండేవాడు. లోయ గుండా నడిచేటప్పుడు ఆయన మనల్ని ఎప్పుడు వదిలిపెట్టడు. నిన్ను విడువను ఎడబాయను. యేసయ్యను చూస్తూ లోయ అనుభవాలు నడుస్తున్నావేమో, ధైర్యం తెచ్చుకోండి. ఈరోజు కనబడుతున్న ఆకోరు లోయ, కన్నీటి లోయను నాట్యంగా మార్చి మీ జీవితాలను అపురూపంగా అందంగా మార్చేవాడు యేసయ్య. యేసు మీద నిరీక్షణ ఉంచండి, యేసు వైపు చూడండి. ఈరోజు మీ బ్రతుకుల్లో గొప్ప కార్యం ప్రభు జరిగించునుగాక, గొప్ప అద్భుతం జరిగించునుగాక, గొప్ప స్వస్థత ప్రభు మీకు ఇచ్చునుగాక, గొప్ప ఊహకు మించిన కార్యంతో ప్రభు మీ జీవితాలను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. అందరం తలలు వంచి యేసయ్య సన్నిధిలో, ప్రభువా, ఈరోజు నాయన లోయల గుండా నడుస్తున్న నా బ్రతుకును మీరు గుర్తించి నా బ్రతుకుతో నాతో మాట్లాడినందుకై నీకు స్తోత్రాలు. లోయ జీవితం నాకు నేర్పించే కొన్ని పాఠాలు నేను విన్నానయ్యా. నా బ్రతుకులో ఆశీర్వాదకరంగా మీరు ఈ కార్యం జరిగించినందుకై నీకు స్తోత్రాలయ్యా. ప్రభుని అడుగుదాం, అందరం అడుగుదాం. యేసయ్య నా లోయ అనుభవాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా లోయ కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెందితినే, కాపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచితివే. కాపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచితివే. కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెందితినే, కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెందితినే, కాపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచితివే. కాపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచితివే. నా జీవం కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ఆశ్రయం. నా జీవం కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా
ఆశ్రయం ఆశ్రయం. స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా. కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెందుతుంది. కాపరివైనని యేసయ్య కాపరిగా నీ ప్రక్క నిలిచాడు, నీ ముందు నిలిచాడు, నీ ప్రక్క నిలిచాడు. ధైర్యం తెచ్చుకో. యేసయ్య కాపరిగా నీ ప్రక్కనే ఉన్నాడు, నీ ప్రక్కనే ఉన్నాడు, నీ ప్రక్కనే ఉన్నాడు, నీ ప్రక్కనే ఉన్నాడు. మంచి కాపరిగా యేసయ్య నీ ప్రక్కనే ఉన్నాడు. కాపరివైన నీవు గ్రహించు అగ్నిగా నా ముందు నడచితివి. కాపరివైన నీవు గ్రహించు అగ్నిగా నా ముందు నడచితివి. నీ కృపలో దాచితివి నా జీవిత కాలమంతా. నా ప్రభువా నీవే ఆశ్రయం ఆశ్రయం. జీవం నీ కృపలో దాచితివి. లోలుగును నడుస్తున్నావా? లోలుగును నడుస్తున్నావా? క్రైస్తవ విశ్వాస జీవితం కొండలే కాదు, లోయలతో కూడిన జీవితం. లోయలతో కూడిన జీవితం. మనం ఆరాధించే యేసయ్య ఎవరో తెలుసా? లోయలలో పుట్టి పద్మము వంటివాడు, లోయలలో పుట్టి పద్మము వంటివాడు. ఇదిగో లోయలను నడుస్తున్నావా? నీ ప్రక్కనే ఉన్నాడు నిన్ను ఆశీర్వదించడానికి. ఈ లోయలలో నిన్ను సారవంతమైన భూమిగా మార్చుట కొరకు, ఈ లోయలలో నీకు పాఠాలు నేర్పించి నిన్ను ఆశీర్వదించుట కొరకు నీ ప్రక్కనే ఉన్నాడు యేసయ్య. ధైర్యం తెచ్చుకో. మనం పిరికి వారం కాదు. లోయలు మనకు పిరికితనం కాదు. లోయలు మనకు ధైర్యాన్ని నేర్పిస్తాయి, లోయలు ఓర్పుని నేర్పిస్తాయి, లోయలు యేసు వైపు చూడటం నేర్పిస్తాయి, లోయలు యేసు కొరకు బ్రతకటం నేర్పిస్తాయి. యేసయ్య కొండలకే కాదు, లోయలకు దేవుడు, లోయలకు దేవుడు, లోయలను నడిచేవారికి దేవుడు ఆయన. లోయలను నడుస్తున్నావా? లోయలుగును నడుస్తున్నావా? లోయలుగును నడుస్తున్నావా? నీ కన్నీటిని ఈరోజు నా ప్రభు నాట్యముగా మార్చునుగాక, నాట్యముగా మార్చునుగాక. నీ కన్నీటిని నాట్యముగా మార్చునుగాక. మీ దుఃఖ దినములు సమాప్తములగునుగాక, మీ దుఃఖ దినములు సమాప్తములగునుగాక. మీ అనారోగ్యానికి స్వస్థత కలుగునుగాక, మీ అప్పుల బాధకు విడుదల కలుగునుగాక, మీ ఆర్థిక ఇబ్బందులు మెరుగుపరచబడునుగాక, మీకు దీవెన కలుగునుగాక, మీకు దీవెన కలుగునుగాక, మీకు గర్భఫలము దయచేయునుగాక, మీ గర్భములు ముట్టబడునుగాక, మీ గర్భములు తాకబడునుగాక. లోయలకు దేవుడు ఆయన, లోయలకు దేవుడు, లోయలకు దేవుడు ఆయన. కొండలకే కాదు, లోయలకు దేవుడు యేసయ్య. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. ఈ లోయ ద్వారం మనకు నేర్పించిన పాఠాలు మనం విన్నాం. లోయలలో పుట్టి పద్మము యేసయ్య. నీ ప్రక్కనే ఉన్నాడు ఆయన. నిన్ను ఎప్పుడెప్పుడు ఆశీర్వదించాలా అని నీ ప్రక్కనే ఉన్నాడు ఆయన, నీ ప్రక్కనే ఉన్నాడు. ఆలస్యం చేయొద్దు, పెద్దగా కేకవేయి, యేసయ్యా నా దగ్గరకు రా, నన్ను స్వస్థపరచు, నన్ను ఆశీర్వదించు. ఇదిగో నీ ప్రక్కనే ఉన్నాడు, నీ ప్రక్కనే ఉన్నాడు. అడుగు యేసయ్యను, అడుగు అడుగు యేసయ్యను అడుగు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ అలాగే ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. లోయలకు దేవుడు, లోయలకు దేవుడు ఆయన, లోయలకు దేవుడు.
దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన 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 చేద్దాం. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును. నాకేమీ కొదువగును. గాఢాంధకారపు లోయలలో నడచినాను భయపడను. గాఢాంధకారపు లోయలలో నడచినాను భయపడను. నీ దుడ్డు కర్రయే నీ దండమును, నీ దుడ్డు కర్రయే నీ దండమును నా తోడైంది నడిపించును. నా తోడైంది నడిపించును. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును. నాకేమీ కొదువగును. నా శత్రువుల ఎదుట నీవు నా భోజనము సిద్ధపరచితివి. నా తలనూనెతో అంటింటివి. నా గుండె నుండి తెల్లుచున్నది. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును. నాకేమీ కొదువగును. పాడాలి. అందరూ లేచి నిలబడి నా కాపరిగా లేచి నిలబడి కొదువగును. గాఢాంధకారపు లోయలలో నడచినాను భయపడను. గాఢాంధకారపు లోయలలో నడచినాను భయపడను. నీ దుడ్డు కర్రయే నీ దండమును, నీ దుడ్డు కర్రయే నీ దండమును నా తోడైంది నన్నాదరించును. నా తోడైంది నడిపించును. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును. నాకేమీ కొదువగును. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును. నాకేమీ కొదువగును. నాకేమీ కొదువగును. సత్య సంపూర్ణమా యేసయ్యకు స్తోత్రం. ఇప్పటి వరకు మీ సేవకుడు మీరు వాడుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. యేసయ్య కొండలే కాదు ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మమ్మల్ని ధైర్యంతో నింపిన దేవానికి స్తోత్రం. నీ వాక్యం ద్వారా మమ్మల్ని ధైర్యపరిచిన దేవానికి స్తోత్రము తండ్రి. అయా ఎన్ని శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా కన్నిటి అనుభవాలు వచ్చిన తండ్రి ఆయా పద్మముగా నీవు మాకు తోడై ఉన్నావు యేసయ్య. నీకు స్తోత్రము తండ్రి. నువ్వు ఎన్నడూ మమ్మల్ని విడువవు ఎడబాయో యేసయ్య. మమ్మల్ని ధైర్యపరిచిన దేవానికి స్తోత్రం. నేనున్నానని మాకు ఒక ఆయా ఆశను చిగురింప చేసిన దేవానికి స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఎలాంటి పరిస్థితిలో కూడా సంరక్షకుడుగా మా పక్షాన నువ్వు ఉంటావు యేసయ్య. నీకు స్తోత్రంలో ఇలాంటి పరిస్థితులు మేము ఆస్వాదిస్తాము యేసయ్య, ఆస్వాదిస్తాము. కొండలే కాదు ఎలాంటి పరిస్థితులు కూడా మేము ఆస్వాదిస్తాము. పద్మముగా నీవు మాకు తోడై ఉన్నావు యేసయ్య. అయా నీకు స్తోత్రము తండ్రి. విన్న వాక్యము వ్యర్థముగా పోకుండా ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలించుటకు నూరంతలుగా ఫలించుటకు మీ కృపను చూపించండి. యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. రండి, అందరూ ముందుకు రండి, అందరూ ముందుకు రండి, ఎవ్వరూ వెనకుండదు. చేయి చేయి పట్టుకొని కుటుంబాల్లో ఐక్యత కోసం ప్రార్థన చేద్దాం.
మెయిన్ కుటుంబాల్లో ఐక్యత. మన మధ్యలో శామ్యూల్ కూడా ఉన్నాడు. బిడ్డ జీవితంలో ఐక్యత లేదు, కుటుంబంలో భార్యకు భర్తకు మధ్యలో సమాధానం లేదు. బిడ్డ చాలా దూర ప్రాంతం నుండి వచ్చి ఉన్నాడు. శామ్యూల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. తన కుటుంబం కట్టబడాలి, తన భార్య అర్థం చేసుకొని తన దగ్గరకు రావాలి. వారు దేవుని ప్రేమ కలిగి సంసారంలో దేవుల్లో ఇంకా ఆనందించాలి. ఆ కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మన కుటుంబాల్లో కూడా తగ్గింపు లేదు. భర్త తగ్గించుకోవడం లేదు, భార్య తగ్గించుకోవడం లేదు, బిడ్డలు తగ్గించుకోవడం లేదు. కుటుంబంలో ఎన్నో కలతలు కల్లోలాలు అవన్నీ లేకుండా దేవుడు సమాధానం మన కలుగు చేసి రండి, ముందుకు రండి, చెయ్యి పట్టుకొని ముందుకు రండి. బలమైన ప్రార్థన, బలమైన ప్రార్థన, బలమైన ప్రార్థన. ఒకరం ప్రార్థన. కుటుంబాల్లో ఐక్యత లోపించింది. కుటుంబాల్లో ఐక్యత లోపించింది. కుటుంబాలు కలతల కారణంగా ఉదయం ఒక న్యూస్ చదివాను. పడుకున్న ఒక అతని కిందే బాంబు పెట్టి మంచాన్నే లేపేశారు. కక్షలు, క్రోధాలు, ఎన్నో అసూయలు, ద్వేషాలు, కక్షలు ఎన్నో. ఒకరినొకరు తమ్ముడు అన్నను అర్థం చేసుకోలేకపోతున్నాడు, భర్త భార్యను అర్థం చేసుకోలేకపోతున్నాడు, భార్య భర్తను అర్థం చేసుకోలేకపోతుంది, తల్లిదండ్రులు బిడ్డలను అర్థం చేసుకోవడం, బిడ్డలు తల్లిదండ్రులను అర్థం చేసుకోవడం. దీనివల్ల సంసారాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ప్రేమ చల్లారిపోయి కక్షలు, తాత్పర్యాలు ఎక్కువైపోయినాయి, కక్షలు ఎక్కువైపోయినాయి. కుటుంబాల్లో అవి ఉండకూడదు. కుటుంబాల్లో సమాధానం ఉంటే లోకంలో సమాధానం ఉంటుంది. కుటుంబాల్లో సమాధానం లేదు కనుక ఎన్నో అల్లర్లకు తావు ఇస్తుంది. సాతాను ఎన్నో అల్లర్లకు తావు ఇస్తుంది. కనుక కుటుంబంలో సమాధానం ఉండాలి. భార్యాభర్తకు మధ్యలో సమాధానం. ఒక్కసారి ప్రార్థన చేయండి, కన్నీటితో ప్రార్థన చేయండి. యేసయ్యా, కుటుంబాల్లో ఐక్యత. నీ కుటుంబంలో ఐక్యత లేదు, నీ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకో. నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇతరుల కుటుంబాలను జ్ఞాపకం, వారి కోసం ప్రార్థన చేయి. యేసయ్యా, కుటుంబాల్లో ఐక్యతనివ్వయ్యా, ఐక్యత లేక ఇన్ని ఘోరాలు, ఐక్యత లేక ఇన్ని ఆటంకాలు. యేసయ్యా, ఐక్యతనివ్వు తండ్రి. ఆయా కుటుంబాల్లో భార్యాభర్తకు ఐక్యతనివ్వు తండ్రి. ఐక్యతనివ్వు. తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య సమాధానాన్ని నిర్వమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవా. నీకు స్తోత్రము తండ్రి. ఆయా సమాజంలో ఎన్నో అల్లర్లు తండ్రి, ఎన్నో ఆటంకాలు యేసయ్యా మీరు చూస్తున్నారు. దానికి కారణము కుటుంబాల్లో సమాధానము లేక యేసయ్యా, సంతోషము లేక, ఆనందము లేక సాతానుడు దొంగిలిస్తూ ఉన్నాడు తండ్రి. ప్రేమ చల్లారిపోతున్న దినాలలో మేము ఉన్నాము తండ్రి. కుటుంబాల్లో ప్రతినిత్యము మీ రక్షణ గూర్చిన సంగీత సునాదం వినబడాలి యేసయ్యా. తండ్రి, అల్లరితో కూడిన ఆటపాటలు కాదు యేసయ్యా. మీ రక్షణ గూర్చిన సంగీత సునాదం వినబడుటకు మీ కృపను చూపించండి. దాని ద్వారా తండ్రి ప్రేమ కలిగి జీవిస్తారు యేసయ్య బిడ్డలు, ప్రేమ కలిగి జీవిస్తారు తండ్రి. మీ కృపను చూపించండి తండ్రి. శామ్యూల్ని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి. తన కుటుంబంలో మీరు ఐక్యతను కలిగించండి. ఒకరినొకరు తగ్గించుకొని, ఒకరినొకరు హత్తుకొని జీవించుటకు మీ కృపను చూపించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మా ప్రార్థనని పరలోక రాజ్యంలో చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రతి కుటుంబంలో దేవుడు ఐక్యత కలిగించునుగాక, సమాధానాన్ని కలిగించునుగాక, ప్రేమను కలిగించునుగాక, ఒకరినొకరు అర్థం చేసుకునే మనసును దేవుడు కలిగించునుగాక. అదేవిధంగా డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారు చాలామంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఉద్యోగాలు లేక యవ్వనస్తులు సతమతం అయిపోతున్నారు. ప్రార్థన చేయండి. యేసయ్యా, నాకు ఉద్యోగం కావాలి, నా బిడ్డలు నేను చూసుకోవడానికి ఉద్యోగం కావాలి. తల్లిదండ్రులుగా మీరు ప్రార్థన చేయండి. నా బిడ్డలకు ఉద్యోగ అవకాశం ఇయ్యయ్యా. నీ సన్నిధిలోకి దీనురాలుగా, రిక్తురాలుగా నేను వచ్చాను అయ్యా. నీ సన్నిధిలోకి నేను వచ్చాను. నాకు ఉద్యోగ భవిష్యత్తును అనుగ్రహింపచేయండి. ప్రార్థన చేద్దాం. లైవ్లో కూడా చాలామంది ఉన్నారు.
ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడా మా యేసయ్యానికి స్తోత్రం తండ్రి. చాలా మంది ఉద్యోగం లేక తండ్రి అవస్థ పడుతూ ఉన్నారు, డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారు, అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారు. యేసయ్య ఆయా ఉద్యోగ భవిష్యత్తును కలుగచేయండి. ఆయా మీరు ఇస్తేనే మేము పొందుకునేది. యేసయ్య కరుణించండి అయ్యా, కరుణించండి. బిడ్డలు తండ్రి మీ సన్నిధికి వచ్చి ఉన్నారు, తల్లిదండ్రులుగా బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నారు. ఎవరు వ్యర్థముగా బజారుల చుట్టూ తిరగకూడదు యేసయ్య. ప్రతి ఒక్కరు తండ్రి ఆయా ఉద్యోగం తెచ్చుకొని తండ్రి ఆయా నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా చేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవా. ఏ ఒక్కరు నిరుద్యోగులుగా ఉండకూడదు తండ్రి. ప్రతి ఒక్కరి గృహాల్లో ఉద్యోగస్తులు ఉండాలి యేసయ్య. మా బిడ్డలు మీరు ఆ విధంగా ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన బిడ్డలకు దేవుడు ఉద్యోగాలు ఇచ్చి మంచిగా ఆశీర్వదించునుగాక, ఆమేన్, ఆమేన్. గర్భఫలం లేని వారి కోసం ప్రార్థన చేయండి. గర్భఫలం లేని వారి కోసం ఒక్కసారి ప్రార్థన చేయండి, స్వరమెత్తి ప్రార్థన చేయండి. యేసయ్యా నాకు గర్భఫలాన్ని ఇవ్వు, నా బిడ్డలకు గర్భఫలాన్ని ఇవ్వు, ప్రార్థన చేయండి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, అది మనం కోసుకునేది కాదు ప్రియ తల్లి. దేవుడు ప్రేమించి ఇవ్వాలి. దేవుణ్ణి గోజాడుకో. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు అడిగే ప్రార్థనను ఆయన వింటూ ఉన్నాడు కనుక ఆ నమ్మకముతో విశ్వాసముతో దేవుణ్ణి అడుగు. లైవ్ చూసిన ప్రియమైన దేవుని బిడ్డలారా, కృపా సత్య సంపూర్ణ మా యేసయ్యానికి స్తోత్రం. గర్భఫలం లేని వారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం యేసయ్య. గర్భద్వారాలను మీరు తెరవండి. ఆటంకంగా ఉన్న ప్రతి ఆయా సాతాను క్రియను దూరపరచండి తండ్రి. నీకు స్తోత్రము. బిడ్డలకు గర్భఫలాన్ని ఇవ్వండి. డాక్టర్లకు అసాధ్యము కనుక నీకు ప్రతిదీ సాధ్యమే యేసయ్య. సాధ్యము సమస్తము సాధ్యము మీకు యేసయ్య. బిడ్డలకు గర్భఫలాలను ఇచ్చి మీరు ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. మన బిడ్డలకు దేవుడు గర్భఫలం ఇచ్చి ఆశీర్వదించునుగాక, ఆమేన్. ఇంకొకటి చేసుకుందాం. మళ్ళీ సాయంత్రం వాగ్దాన సందేశం కూడుకుంది కనుక అనారోగ్యంతో ఉన్న వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. నెక్స్ట్ వీక్ స్పెషల్ ప్రేయర్ ఏంటి అంటే, ఏం పాస్టర్ గారు స్పెషల్ అని అంటుంది అంటే, నెక్స్ట్ వీక్ హాలిడే, అందరూ ఇళ్ళ దగ్గర ఉంటారు. అనారోగ్యంతో ఉన్న వారి కోసమే ప్రార్థన చేద్దాం. నెక్స్ట్ వీక్ కూడా పాస్టర్ గారి వర్తమానం అందిస్తారు. అనేక మంది వస్తారు. ఈ రోజున చాలామంది పుట్టిన పిల్లల కాడి నుంచి వృద్ధాప్యంలో ఉన్న వారికి ఏదో ఒక అనారోగ్యం చేత సతమతం అయిపోతూ ఉన్నారు. కొంతమంది చెప్పుకోలేక రోగాలు దాచుకొని ఎంతో వేదన అనుభవిస్తూ ఉన్నారు. కానీ ఒకటి చెప్పగలను, ఏ అనారోగ్యమైనా యేసయ్య స్వస్థపరచగల సమర్థుడు కనుక మీకు ఎక్కడ అనారోగ్యం అది చేయి పెట్టుకొని మీరు ప్రార్థన చేసుకుంటూ మీ వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. లైవ్లో ఉన్న వారి కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణ మా యేసయ్యానికి స్తోత్రం తండ్రి. అనారోగ్యంతో ఉన్న వారి కోసం మేము ప్రార్థిస్తున్నాము దేవా, నీకు స్తోత్రము తండ్రి. ఆయా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చి ఉన్నారు యేసయ్య. నీకు స్తోత్రము తండ్రి. మీరు స్వస్థపరచండి యేసయ్య. ఆయా అనారోగ్యంతో ఉన్న వారిని ఎక్కడెక్కడైతే బిడ్డలు చేయి పెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉన్నారో తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచండి. ఆయా మీ గాయాలలో ఉన్న స్వస్థత ఆయా బిడ్డలకు అనుగ్రహింపచేయండి తండ్రి. నీ వాక్కును పంపి తండ్రి స్వస్థపరచమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరైతే రకరకాల వ్యాధులు, క్యాన్సర్ చేత, థైరాయిడ్ చేత, బీపీ షుగర్ చేత, అదేవిధంగా తండ్రి పేగుపూత వ్యాధి చేత, లివర్ సంబంధిత వ్యాధుల చేత, కిడ్నీ సంబంధిత వ్యాధుల చేత, హార్ట్ సంబంధిత వ్యాధుల చేత, ఆయా ఐ సమస్యల చేత, ఎంతమంది అయితే స్కిన్ అలర్జీ చేత, ఎంతమంది అయితే తండ్రి ఆయా అనారోగ్యం చేత బాధపడుతూ సతమతం అయిపోతూ ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. ఈ క్షణము మీరు తాకి స్వస్థపరచండి. ఆయా ఎవరైతే కాళ్ళు నొప్పుల చేత బాధపడుతూ ఉన్నారో, ఆయా ఎవరైతే నరాల బలహీనత చేత వ్యాధన చెందుతూ ఉన్నారో, ప్రతి ఒక్కరిని మీరు తాకి పరిపూర్ణ స్వస్థతను కలిగించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మన బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు చేయునుగాక. అనారోగ్యంతో ఉన్న వారికి పరిపూర్ణ స్వస్థత చేకూర్చునుగాక. వ్యాపారం చేసుకునే వారికి దేవుడు వృద్ధిని కలుగు చేయునుగాక. మన బిడ్డలకు దేవుడు సర్వ సమృద్ధితో నింపునుగాక, ఆమేన్. అందరూ చప్పట్లు కొడుతూ నిన్నే నమ్ముకున్నానయా, నన్ను విడిపోబోకయా, నిన్నే నమ్ముకున్నానయా, నన్ను
విడిపోబోకయ్యా. నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను విడిపోబోకయ్యా. నిన్నే నిన్నే నన్ను విడిపోబోకయ్యా. కన్నుల కన్నీరు గుడి కట్టినా, కన్నవారు కాదని కన్ను నెట్టినా. కన్నుల కన్నీరు గుడి కట్టినా, కన్నవారు కాదని నన్ను నెట్టినా. కారుచి కాటులే నన్ను కమ్మినా, కఠినాత్ములెందరూ నన్ను కొట్టినా. కారుచి కాటులే నన్ను కమ్మినా, కఠినాత్ములెందరూ నన్ను కొట్టినా. కఠినాత్ములెందరూ నన్ను కొట్టినా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను విడిపోబోకయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను విడిపోబోకయ్యా. నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా. ఒక్క మాట చెప్తాను యేసయ్యతో, చాలు యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. కృపా సత్య సంపన్నుడ మా యేసయ్యనికి స్తోత్రం తండ్రి. ఇప్పటి వరకు మీ బిడ్డలు చేసిన ప్రతి ప్రార్థనను మీరు ఆలకించి సఫలపరచండి తండ్రి. లైవ్ చూసిన ప్రతి ఒక్కరి ఆయా ప్రార్థనను మీరు ఆలకించి తండ్రి, ప్రతి ప్రార్థన ఆలకించి సఫలపరచమని, బిడ్డలకు మీరు తోడుగా నీడగా ఉండమని, ఇక్కడ నుంచి బిడ్డలు వెళ్తూ ఉండగా లోకంలో జ్యోతులు వలె వెలుగుటకు మీ కృపను చూపించమని, బిడ్డల ప్రతి ప్రార్థన ఆలకించి నా దేవుడు నా జీవితంలో ఈ గొప్ప కార్యము చేశాడని బిడ్డలు సాక్ష్యము చెప్పుటకు మీ కృపను చూపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దయ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము ఇప్పుడు